శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్రరావు గారు. నమస్కారం రాజుబాబు గారు. సార్ ఈ రోజు మన ఫ్లాష్ బ్యాక్ లో హాస్య నటుల గురించి చెప్పుకుందాం. ఓకేనండి. అంతకు ముందు మనం మన ఫ్లాష్ బ్యాక్ లో హాస్య నటుల్లో రాలింగి గారు, తర్వాత రమణారెడ్డి గారు, ఇట్లా రాజబాబు గారు ఇట్లా చెప్పుకుంటూ వచ్చాం. దాంట్లో రాలింగి గారికి సంబంధించిన చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. అట్లాంటి రాజబాబు గారిది మాట్లాడుకున్నాం, రమణారెడ్డి గారిది. ఇదే కోవలో ఇంకో పర్సన్ ఉన్నారండి, అంటే అప్పుడు ఆ తరంలో ఆయనే పద్మనాభం గారు. కరెక్ట్ సార్. సో పద్మనాభం గారు కూడా ఒక రకంగా వీళ్ళు రేలింగ్ గారికి టైం తర్వాత ఈయన వచ్చేసారు. వాళ్ళు వచ్చిన తర్వాత రేలింగ్ గారు తగ్గారు. 75 ఆ ప్రాంతానికి వీళ్ళు ఎమర్జ్ అయ్యారు. కరెక్ట్. కమెడియన్ కాంబినేషన్స్ రాజబాబు గారిని రేలింగ్ గారు ఇంట్రడ్యూస్ చేశారు. పద్మనాభం గారు అప్పటికే ఎమర్జ్ అయ్యారు బాగా. 45 నుంచి ఆయన వచ్చాడు. ఆయన పద్మనాభం గారు వచ్చినా కూడా కానీ మంచి పేరు వచ్చింది మాత్రం 50ల తర్వాత, 50లు 60ల తర్వాత, 50 నుంచి 55 నుంచి ఆయనకి మంచి పేరు కమెడియన్ గా గుర్తింపు వచ్చింది. అవును ఏమండి, ఇది పద్మనాభం గారు. కానీ పద్మనాభం గారు కూడా పద్మనాభం గారి జీవితాన్ని తలుచుకుంటే చాలా బాధేస్తుంది సార్ నిజంగా. ఇంచేతంటే ఆయన కూడా ఒక శిథిల జీవితమే. ఓకే. అంటే స్వయంకృత అపరాధాలు కొన్ని ఉంటాయి. అంటే ముందు వాళ్ళు కింద స్థాయి స్టార్ట్ అవుతారు సార్. ఎవరైనా సరే సెలబ్రిటీ అవుతారు. సెలబ్రిటీ అయిన తర్వాతే బ్యాలెన్స్గా ఉండాలి. ఒక భానుమతి గారి లాగాను, ఒక అంజలిదేవి గారి లాగాను వాళ్ళంతా అప్పుడు వాళ్ళందరూ వాళ్ళ లిమిట్స్ని దాటి వెళ్ళాల ఎంత చేసినా కూడా. అంచేత ఈ పద్మనాభం గారు కూడా కొన్ని తనకు మించిన పనులు చేసి ఆయన దెబ్బతిన్నారు. ఒక వివాహ విషయంలో కానివ్వండి, పెళ్ళిళ్ళ విషయాల్లో కానివ్వండి, ఇదే పిల్లల విషయాల్లో కానివ్వండి పట్టించుకోకపోవటం, ఇదంతా దెబ్బతిని ఆ తర్వాత అతి మంచితనం, దాన ధర్మాల్లో కాంచన, అది చెప్తాను నేను. పద్మనాభం గారు బసవరాజు వెంకట శేషయ్య శాంతమ్మ అనే దంపతులకు 1931, అంటే 31 అంటే మనకి తొలి టాకీ చిత్రం విడుదలైన సంవత్సరం అది. ఏమండి, అంతకుముందు మూకీ చిత్రాలే. అప్పుడు పుట్టాడు ఈయన. భక్త ప్రహ్లాద్ కదా సార్ టాకీది? ఆ భక్త ప్రహ్లాద్ అదే. అప్పుడు పుట్టాడు ఈయన 1931 అంటే అదే. రైట్. ఆగస్టులోనే ఆగస్టులోనూ పుట్టాడు ఆయన. ఏమండి, ఎక్కడ పుట్టాడు ఈయన? ఈ పులివెందుల తాలూకాలోని సింహాద్రిపురం అనే ఊళ్ళో పుట్టాడు ఆయన. వీళ్ళ నాన్నగారు కరణం, కడప, రాయలసీమ సద్బ్రాహ్మణ కుటుంబం, శ్రోత్రి కుటుంబం వీళ్ళది. వాళ్ళ నాన్నగారు కరణం చేస్తారు. కరణం చేస్తూ ఇచ్చేస్తారు. పద్మనాభం గారికి చిన్నప్పటి నుంచేనండి ఈయనకి ఆ 3వ ఏట నుంచి కూడా ఒక మ్యూజిక్ పట్ల ఒక ఇది ఉందని సిగ్నల్స్ వచ్చాయి. ఆయన చిన్నప్పుడు ఉండంగానే ఎక్కడ పాట విన్నా కూడా అట్లా ఉండిపోయి ఉంటాయి చేసి అలా ఊపటం అలా చేసేవాడు. సిగ్నల్స్ వచ్చాయంట. వచ్చి ఈయనకి మ్యూజిక్ ఇష్టమని అర్థమైంది. స్కూల్లో వేస్తే చదువు అబ్బలు. అసలు కంప్లీట్ అల్లరి పిల్లాడండి. అల్లరి పిల్లాడంటే పద్మనాభం గారు ఆయనకి ఒక అన్న, 2 తమ్ముళ్ళు, ఒక చెల్లెలు. ఇది సంతానం వాళ్ళది. పద్మనాభం గారికి ఒక అన్న సుదర్శనం, ఆ తర్వాత 2 తమ్ముళ్ళు, ప్రభాకరు, పురుషోత్తం అనే తమ్ముళ్ళు, చెల్లెలు ఒక ఆవిడ ఉంది. ఏమండి, ఇది కుటుంబం, వాళ్ళ కుటుంబం. ఇందులో ఈయన 2వ వాడు. ఈ సుదర్శన్ తర్వాత పద్మనాభం గారు. ఈయన సుదర్శన్ గారు ఫస్ట్ అబ్బాయి, తర్వాత పద్మనాభం గారు. ఇది ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ నక్షల్. అయిన తర్వాత ఈ స్కూల్లో వేస్తే చదువేం అవ్వలేదండి. ఈయన ఎంతసేపు ఎక్కడ రేడియో వినపడితే, ఎక్కడ పాట వినపడితే అక్కడ ఆగిపోయేవాడు ఈయన కూడా. అంటే ఆ సిగ్నల్ చూపించాడు దేవుడు, నీకు ఆర్ట్ పట్ల ఇది ఉంది, కళ పట్ల. అది పద్మనాభం గారు పాడేవాడు కూడా, అది అందరికి తెలుసు. చాలా పాటలు పాడాడు ఆయన. అలాగ చేస్తుంటే
ఈయన మార్కులు ఎలా వచ్చాయంటే 5వ తారీఖు వరకు తరగతి వరకు మార్కులు ఎలా వచ్చాయంటే 10, 5, 3, 4. మాస్టర్ ఆశ్చర్యం ఏంట్రా బాబు అని. ఎక్కడ రేడియో ఉంటే అక్కడికి వెళ్ళిపోయాడు. వీళ్ళ ఇంట్లో లేదనుకోండి, సపోజ్ వీళ్ళ నాన్న కంట్రోల్ చేయడానికి రేడియో ఆపేశారు అనుకోండి, పక్కింటికి వెళ్ళిపోయాడు. పక్కింటికి వెళ్తే గ్రామ్ ఫోన్ ఉంటే ఆ పాటలు వింటూ ఆ పాటలు ప్రాక్టీస్ చేస్తూ, ఒకవేళ ఇచ్చే నాటకాలు ఉంటే ఆ నైట్ ఆ చిన్నతనంలోనే ఆ స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోయి నాటకాలు పద్యాలు వినటం, ఇవన్నీ అలవాటు. ఓకే. ఆ తర్వాత 6వ ఏటనే ఈయనకి ఒక నాటకంలో బాలకృష్ణుడి కింద వేషం వేయించి ప్రాక్టీస్ చేయించి, ఇప్పుడు మన రోజారమణి భక్త ప్రహ్లాద ఎలాగ ప్రాక్టీస్ చేయించారో అలాగే పద్మనాభం గారి చేత ప్రాక్టీస్ చేసి శ్రీకృష్ణుడి పద్యాలు పాటించారు. చాలా బాగా మెచ్చుకున్నారు వాళ్ళు. బాగా మెచ్చుకుంటే అక్కడ 1 4 అంటే వచ్చేస్తున్నాడు. ఆయనకి అర్థం కాదు 1 4 అంటే, పిల్లాడు కదా, అదే తెలియలేదు. అప్పుడు మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి వాళ్ళు మళ్ళీ పాడించారు. సో చిన్నప్పటి నుంచి ఆ సంగీత జ్ఞానం, ఆ పాటల పద్యాలు అనేది వచ్చింది ఆయనకి. వచ్చిన తర్వాత చదువు అప్పలేదు. ఇక చదువు అప్పేటప్పటికి అల్లరి కూడా ఎక్కువైపోయింది. అల్లరి పడంటే కుర్రాళ్ళతో తిరగటం, ఈతలు కొట్టడం. తర్వాత ఈతలు కొడుతూ ఒకసారి బావిలో పడిపోయాడు. బావిలో పడితే అందరూ పైకి తీశారు. తర్వాత ఎక్కడైనా బీడీలు దొరికితే ఎంగిలి బీడీలు అవి తీసుకెళ్ళి వీళ్ళ అన్నదమ్ములు ఇద్దరును ఇది తీసుకెళ్ళి దూరంగా వెళ్ళి కాల్చటం, అది వాళ్ళ నాన్నగారు చూడటం. ఇదంతా ఇక లాభం లేదనుకుని వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి పొద్దుటూరులో ఒక 5వ తరగతి అయిపోయింది అక్కడ. పొద్దుటూరులో హై స్కూల్లో చేర్పించారు. ఒక రూమ్ తీసి, ఒక ఇల్లు తీసి. వీళ్ళు చదువు ఏం చేద్దంటే కరణం గారు కాబట్టి వాళ్ళు ఎంతసేపు ఎడ్యుకేషన్కి ప్రాముఖ్యత ఇస్తారు. వాళ్ళు ఈ బ్రాహ్మిన్స్ ఎవరు కానీ ఎడ్యుకేషన్, విద్య లేకపోతే ఎవరు పనికిరారు అని చెప్పేసి ఎంత నాటకాలు వేసినా, ఎంత ఇది చేసినా వేస్తారు. వేసేటప్పుడు అప్పుడు స్కూల్లో వేశారు. స్కూల్లో వేసి ఒక రూమ్లో పెట్టి వీళ్ళ అమ్మని, ఈయనమ్మని, అంటే తండ్రి గారి అంటే నానమ్మని, వీళ్ళ అమ్మగారిని తీసుకెళ్ళి ప్రొద్దుటూరులో పెట్టారు. పొద్దుటూరులో పెట్టిన తర్వాత అక్కడ ఈయన ఏమీ మార్పు ఏమి లేదు. మార్పు లేకపోగా కుర్రాళ్ళతోటి ఆటలాడటం, ఇచ్చేయటం, ఇక దారిలో పెట్టలే. మరి వాళ్ళు ఆడవాళ్ళు కాబట్టి రిపోర్ట్లు చేయరు. పోన్లే, పిల్లల మీద ఎఫెక్షన్ ఉంటుంది కదా వాళ్ళు. ఆ తర్వాత అందరూ సైకిల్ వస్తుంటే వీళ్ళ అన్నదమ్ములు ఇద్దరు మాట్లాడుకున్నారు, మనకి ఒక సైకిల్ ఉంటే బాగుంటుంది కదరా, అంచేత ఓ పని చేద్దాం. అప్పటికి అదే కొన్ని ఏళ్ళు గడిచినాయి అనమాట. 10, 11 ఏళ్ళు పద్మనాభం గారికి వచ్చినాయి, 12, 13 ఆయనకి వచ్చినాయి, సుదర్శన్ రావు గారికి. వచ్చిన తర్వాత ఈ సైకిల్ కొనాలి, ఎలా కొనాలి అంటే వీళ్ళకి ఆర్ట్ ఉంది కదా, నేను పాడతాను పాడి మనం ఎక్కడైనా పాటలు పాడి ఒక ఇచ్చేసి, అంటే ఈజీ అనుకున్నారు వాళ్ళు. ఇప్పుడు స్టేజ్ల్లో చూస్తారు కదా, పాటలు పాడటం ఈజీ అనుకున్నారు. అంత ఈజీ కాదని తెలియదు వీళ్ళకి. ఎక్కడైనా వెళ్ళి ఒక వేరే ఊళ్ళో, ఈ ఊళ్ళో పాడితే మనకెవరో వేరే ఊళ్ళో వెళ్దామని చెప్పి అక్కడి నుంచి బెంగళూరు వెళ్ళిపోయారు. బెంగళూరు వెళ్ళిపోయి కర్ణాటక, టికెట్ లేదు, టికెట్ లేకుండా వెళ్ళిపోయారు. ఏదో అర్థం ఉంటే తీసుకుని ఏదో తిండికి ఏదో పెట్టుకుని బెంగళూరులో దిగారు. ఆ బెంగళూరు వెళ్తే మిలిటరీ వాళ్ళు వెళ్తుంటే వాళ్ళు వెనకాల వెళ్ళిపోయారు బయటికి, స్టేషన్ బయటికి వెళ్ళిపోయారు. అంటే కుర్రాళ్ళు కదా, వీళ్ళని ఎవరు పట్టించుకోరు. ఆ మధ్యలోంచి వెళ్ళిపోయారు అనమాట. అంటే అప్పటి నుంచి చూడండి వీళ్ళంతా ఇదే నాటి బాయ్స్ అనమాట. వెళ్ళిన తర్వాత ఏం చేయాలో తెలియదు. అక్కడ బెంగళూరు వెళ్ళారు, ఎలా పాడాలి, ఏం చేయాలో తెలియదు కదా. తెలియని తర్వాత ఒక ఇంటికి వెళ్ళి ఆ అరుగు మీద కూర్చుంటే వాళ్ళు పాపం జాలిపడేదో అన్నం పెట్టారు. అన్నం పెట్టిన తర్వాత మేము పాటలు పాడతామని పాటలు పాడారు. అక్కడ ఎవరైనా డబ్బులు ఇస్తారేమోనని తెలియదు కదా. పాటలు పాడితే వాళ్ళ కన్నడ అర్థం కాల, వీళ్ళు తెలుగు అర్థం కాకపోయేటప్పటికి ఇక లాభం లేదనుకుని ఇక వీళ్ళిద్దరూ కలిసి తిరుగు ప్రయాణం పట్టారు. తిరుగు ప్రయాణం పట్టిన తర్వాత డబ్బులు లేవు. అది ఎవరో అన్నం పెట్టారు జాలిపడి, కుర్రాళ్ళు కదా అని చెప్పేసి. ట్రైన్లో ఒక పేపర్ చూస్తే దాంట్లో ఏదో సినిమా పోస్టర్ ఉంది. అసలు మనం సినిమాల్లోకి ఎందుకు వెళ్ళకూడదని ఆలోచించింది. వీళ్ళ ఆలోచనలు చూడండి. అంటే వాళ్ళ ఇదమిద్దంగా ఉండవండి వాళ్ళ పిల్లల ఆలోచనలు. అప్పుడు 12 ఏళ్ళ వయసు పాపం. ఏమండి, మెడ్రాస్ వెళ్ళిపోదాం అనుకుని అక్కడి నుంచి మెడ్రాస్ వెళ్ళిపోయారు. అది త్రూ మెడ్రాస్ మెడ్రాస్ వెళ్ళే ట్రైన్ అనుకుంటుంది అది. ఆ మెడ్రాస్ వెళ్ళిపోయారు.
మెడ్రాస్ వెళ్ళిన తర్వాత ఇక్కడ నానా బాధలు పడ్డారు. కొడాయిలో నీళ్లు తాగటం, పంపు నీళ్లు తాగి ఎక్కడెక్కడ పడుకోవటం ఏమీ తెలియలేదు. ఆ పాండి బజార్లో తిరుగుతుంటే అప్పుడు ఎవరో చెప్పారు, మీరు ఇలాగా అడిగారన్నమాట వీళ్ళు, ఎక్కడ ఇది దొరుకుద్ది, మేము బాగా పాడతాం, బాగా నాటకాలు కూడా వేస్తాం, వేషాలు కూడా వేస్తాం అని చెప్పి అడిగితే పాండి బజార్లో మొత్తం జనాలంతా పాండి బజార్లోనే ఉంటారు. అప్పుడు వాళ్ళు, నువ్వు ఇలా కాదు అబ్బాయి, జాలిపడి పాపం వాళ్ళు కన్నమ్మ గారని ఇక్కడ ఉన్నారు. పాండి బజార్కి వెనకాల 2 వీధులు వెనకాల కన్నమ్మ గారి ఇల్లు, అది నాకు తెలుస్తుంది. అప్పు హౌస్ అంటారు. ఇది ఎంజీఆర్ తీసుకున్న తర్వాత అప్పు హౌస్ అని పేరు పెట్టాడు దాన్ని. కన్నమ్మ గారు పెద్ద ఇల్లు, పెద్ద స్థలం, పెద్ద ఇల్లు. అక్కడికి వెళ్ళమని చెప్పారు. అక్కడ వెళ్ళమని చెప్పి ఎలాగైనా చేసి కన్నమ్మ గారు వచ్చే వరకు వెయిట్ చేసి, ఇచ్చేత వెంటనే రారు కదా వాళ్ళు. వెయిట్ చేసిన తర్వాత ఆవిడ వచ్చి, ఎవరు బాబు మీరంటే, మేము పలానా ఊరి నుంచి వచ్చామండి, సింహాద్రపురం నుంచి వచ్చాము, నేను పాటలు బాగా పాడతానండి, మేము బ్రాహ్మణం అండి అమాయకంగా చెప్పారు. అవునండి, మీ చెండికి సినిమా చూశానండి, మీరంటే చాలా ఇదండి, మీ వాయిస్ చాలా బాగుంటుందండి, ఇలాగా చెప్పారు. నోటికొచ్చింది ఏదో చెప్పేశారు. చెప్పేసిన తర్వాత వీళ్ళ పరిస్థితి అర్థమైంది ఆవిడకి. ఇంట్లోంచి వచ్చేసారనుకుంటా అని చెప్పేసి, భోజనం చేశారని అడిగారు. భోజనం చేయలేదండి అన్నారు. సరే ముందు భోజనం చేయండి మాట్లాడదామని చెప్పేసి, పాటలు పాడమండి అన్నారు వీళ్ళు. కాదమ్మా ముందు భోజనం చేయండి. భోజనం చేసిన తర్వాత ముందు మీ ఇక్కడ ఉన్నామని ఇంట్లో చెప్పకుండా వచ్చి ఉంటారు కదా, మీ ఇక్కడ ఉన్నామని ముందు లెటర్ రాయండి, ఉత్తరం రాయండి. ఉత్తరం రాసిన తర్వాత మీరు ఇక్కడ ఉండదలుచుకున్నారా, ఇంటికి వెళ్తారా అన్నారు. లేదండి ఇక్కడ ఉండి ఏదైనా ఏదో చేసి వెళ్తామండి అన్నారు. ఈ లోపల మర్చిపోయాను నేను, ఈ ట్రైన్లో వెళ్ళేటప్పుడు పాటలు పాడి డబ్బులు సంపాదించారు. ఓకే, పాటలు పాడితే ₹1 వచ్చింది. ఆ డబ్బులతో వెళ్ళారు మెడ్రాస్. నేను మర్చిపోయాను చెప్పు. ఓకే. ఈ ట్రైన్లో మెడ్రాస్ వెళ్దాం అనుకున్నారు కదా, ఆ మెడ్రాస్కి వెళ్ళినప్పుడు వీళ్ళు పాటలు పాడుకుంటుంటే వాళ్ళు డబ్బులు వేసారు. ఇది సినిమా సీన్ లాగానే ఉంటుంది కరెక్ట్గా. ఏమండి, ఆ ₹1 వెళ్ళి తిరిగారనమాట వీళ్ళు మెడ్రాస్ అంతా. అప్పట్లో ఎంత అర్థనాలు ఇది కదా. అయిన తర్వాత ఈ భోజనం చేసిన తర్వాత వీళ్ళని ఆఫీస్కి పంపించింది. వాళ్ళ ఆఫీస్కి, వేరే ఆఫీస్ ఎక్కడ ఉంటే వాళ్ళ ఆఫీస్లో ఉండండి, ఏం చేయాలో చెప్తానని చెప్పేసి చెప్పింది. ఆఫీస్కి వెళ్తే అక్కడ ఎవరెవరు ఉన్నారు, ఈ పాదుకా పట్టాభిషేకం అనే సినిమా తీస్తున్నారు అక్కడ. అద్దంకి శ్రీరామ్మూర్తి, రఘురామయ్య గారు, ఏలపాటి రఘురామయ్య గారు, వీళ్ళందరూ డ్రామా ఆర్టిస్టులతో ఇదివరకు పౌరాణిక చిత్రాలు తీసేవాళ్ళు. అదొక అలవాటు. ఇచ్చేదంటే అప్పుడు సినిమా ఆర్టిస్టులు అంటూ ఎవరు లేరు. మొత్తం ఎక్కడ కావాలన్నా పౌరాణిక చిత్రాలు తీయాలన్నా డ్రామాల నుంచే, నాటకాల నుంచే తీసుకునేవాళ్ళు ఇదివరకు. ఈ రఘురామయ్య గారు, సూరిబాబు గారు, వీళ్ళందరూ అలా వచ్చిన వాళ్ళే. ఏమండి, ఏ పాత్రలు అయినా అయినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు కూడి రోగాలు తీస్తుంటే, ఏంటో బాగా పాడుతున్నావే అని అద్దంకి శ్రీరామూర్తి గారు అన్నారు. బాగా పాడటం ఏంటి సార్, మీ పద్యాలు కూడా విన్నాను, నేను పాడతాను వినండి సార్ అని చెప్పి అద్దంకి శ్రీరామూర్తి గారి పద్యాలు పాడేశారు. బేషరా అబ్బాయి, నువ్వు పనికొస్తావు అన్నారు. అప్పుడు ఏం చేశారంటే కన్నమ్మ గారు ఆ పాదుకా పట్టాభిషేకంలో కోరస్లో పాడించారండి. కోరస్ పాట పాడించి ఆఫీస్లోనే ఉండమన్నారు. ఆ తర్వాత ఈ ఇంతమంది జనాల మధ్యలో ఈ కుర్రాళ్ళు ఉండలేరని గ్రహించిన ఏలపాటి రఘురామయ్య గారు, బాబు మీరేదో కొంచెం ఇదిగా ఉన్నారు, అంచేత ఇబ్బంది పడుతున్నట్టున్నారు, మా పెద్దాళ్ళ మధ్యలో ఉండలేరు మీరు, అంచేత మా ఇంటికి రండి అని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు ఆయన. సో ఒక మకాం దొరికింది దీంట్లో. దీని తర్వాత ఏం చేశారంటే, ఈయన ఇలా వస్తున్నారు వెళ్తున్నారు, కన్నమ్మ గారు చూస్తున్నారు. ఈ లోపల సిఎస్ గారు దాంట్లో డ్రామాలు వేస్తుంటే దాంట్లో వెళ్ళాడు ఈయన. డ్రామా ట్రూప్లో చేరాడు. అక్కడ సిఎస్ గారు మెడ్రాసే, అది డ్రామా ట్రూప్లో చేరి దాదాపుగా 1 సంవత్సరం పాటు అక్కడ డ్రామాలు ఆడాడు. డ్రామాలు ఆడిన తర్వాత ఇక లాభం లేదనుకుని మన నాగయ్య గారిని కలిశాడు. నాగయ్య గారిని కలిసి, నమస్కారం అండి, నేను పలానా నుంచి వచ్చాను, సారీ ఇది ఇంకో ఇష్యూ మీరు చెప్పడం మర్చిపోయాను. ఈ లోపల రఘురామయ్య గారు తీసుకెళ్ళారు కదండి. రఘురామయ్య గారు తీసుకెళ్ళిన తర్వాత ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే ఘంటసాల బలరామయ్య గారు
సీతారామచంద్రం అనే సినిమా తీస్తున్నారు. సినిమా తీస్తుంటే కుర్రాళ్ళు కావాలంటే వీళ్ళిద్దరిని చూపించారు. వీళ్ళిద్దరిని చూపిస్తే ఇందులో సుదర్శన్ వాళ్ళ అన్నయ్యని సెలెక్ట్ చేసుకున్నారు రాముడు క్యారెక్టర్. ఫస్ట్ సీతారామచంద్రంలో ఫస్ట్ సెలెక్ట్ చేసింది ఇది. మనం ఇది కూడా కొన్నాం. మన సిఎస్ఆర్ గారు చెప్పినప్పుడు సిఎస్ఆర్ గారిని కూడా అడిగారు, గుర్తుందో లేదు ఏమంటే. ఈ సుదర్శన్ సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసి ఫోటో తీసి బాగున్నాడు కుర్రాడు, రాముడికి బాగుంటాడు అని అనుకున్నారు. తర్వాత టెస్ట్ కూడా తీద్దాం, మూవీ టెస్ట్ కూడా తీద్దామని చెప్పేసి మూవీ టెస్ట్ పెట్టారు. మూవీ టెస్ట్ తీసేటప్పటికి కంగారు పడిపోయాడు. బెంబేలు ఎత్తిపోయి ఈ కెమెరా కరెంట్ షాక్ కొట్టేస్తుందేమో నా ఫేస్కి అని చెప్పేసి భయపడిపోయి, ఒరే బాబు నేను ఉండనురా బాబు అని చెప్పేసి పారిపోయాడు ఊరికి. అన్నయ్య వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వెతుక్కుంటూ సిఎస్ఆర్ గారి గ్రూప్లో చేరాడు పద్మనాభం. ఓకే, ఇద్దరు అన్నదమ్ములు వచ్చారు కలిసి. అతను రిటర్న్ వెళ్ళిపోయాడు, ఊరికి వెళ్ళిపోయాడు. నేను వెళ్ళిపోతున్నాను రా బాబు నేను ఉండను అని చెప్పేసి భయపడిపోయి వెళ్ళిపోయాడు. అప్పుడు ఘంటసాల బలరామయ్య గారు అక్కినేని నాగేశ్వరరావుని ముందు సిఎస్ఆర్ని అడిగారు. ఆయన కూడా కుదరపోతే అప్పుడు అక్కినేని నాగేశ్వరరావుని ఫిక్స్ చేసి సీతారామచంద్రం అనే పిక్చర్ తీశారు. అది అక్కినేని నాగేశ్వరరావు. ఈ సీతారామచంద్రం చరిత్ర అది. ఏమండి, ఈ తర్వాత మాయాలోకం ఘంటసాల గారు గోడవల్లి రామబ్రహ్మం గారు మాయాలోకంలో కూడా పద్మనాభం వేషం వేశాడు. వేషం వేసిన తర్వాత అంటే ఇక వెతుక్కుంటున్నాడు అనమాట. ఎక్కడో చోట ఎవరో ఒకరి ద్వారా పరిచయంతో చిన్న చిన్న వేషాలు వేస్తూ ఇలా కాలం గడుపుతున్నాడు. గడుపుతున్న తర్వాత ఇక్కడ అక్కడి నుంచి ఆ మాయాలోకంలో ఏదో 40 రూపాయలు ఇస్తే 30 రూపాయలు ఇంటికి పంపించి 10 రూపాయలు తను పెట్టుకుని చేస్తున్నాడు. ఇది ఇలా లాభం లేదు, ఇక వెళ్ళటానికి వీలు లేదని చెప్పేసి అన్నయ్య నేనే వెళ్ళిపోతే ఊళ్ళో పరువు ఉండదు అని చెప్పేసి ఏం చేశాడంటే, నాటకాలు వేయచ్చు కదా, నేను ఇప్పుడు కొంచెం ఇదయ్యాను కదా అని చెప్పేసి నాటకాలు ఎవరు వేస్తారని ఎంక్వైరీ చేస్తే సిఎస్ఆర్ గారికి ఒక ట్రూప్ ఉంది. ఆయన కంటిన్యూస్గా నాటకాలు వేస్తున్నారు. ఆయన సిఎస్ఆర్ గారు వాళ్ళ ట్రూప్లో చేరాడు. వేస్తానే ఆ పౌరాణిక పాత్రలో వేస్తూ ఒక సంవత్సరం పాటు అక్కడ తిరిగాడు. ఆ సంవత్సరం పాటు అక్కడ తిరిగిన తర్వాత మెడ్రాస్లోనే ఉండి ఒకరోజు నాగయ్య గారిని కలిశాడు. నాగయ్య గారిని కలిసి సార్ నేను పాడతానండి అన్నాడు. పాడతావా, ఏది పాడన్నాడు. ఆయన పాట వినిపించాడు. పాట వినిపించిన తర్వాత బాగా పాడాడు ఆయన అని చెప్పేసి మరి వేషం ఏదన్నా ఇవ్వండి, వేషాలన్నీ ఫిక్స్ అయిపోయినాయి. అప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన, త్యాగయ్య సినిమా చేస్తున్నాడు. ఆయన త్యాగయ్య సినిమా చేస్తుంటే మరి వేషాలన్నీ ఫిక్స్ చేశాను ఆయన. మరి ఇప్పుడు లేట్గా వచ్చావు కదా నువ్వు, ఒక పని చేయి, శిష్యుల్లో ఒక శిష్యుడిగా వెయ్యి, కోరస్లో కూడా పాడిస్తా అని చెప్పేసి కోరస్లో పాడించి 2 పాటల్లో త్యాగయ్య శిష్యుల్లో ఒకళ్ళుగా పద్మనాభం గారిని వేశారు. అక్కడి నుంచి అది వాహిని స్టూడియోలో జరుగుతుంది కాబట్టి ఏం చేస్తే కేవీ రెడ్డి గారిని కలిశారు. కలిసి పాడితే ఈ పాట చేస్తే కప్పులు కడుక్కోవడానికి కూడా పడుతుంది. ఆయనకు నచ్చల కేవీ రెడ్డి గారికి. ఈ మాయాలోకం వీటిలో చూసిన తర్వాత ఈ పాతాళ భైరవి కోసం ఒక సదా జపం అనే ముసుగేసుకున్న క్యారెక్టర్ ఒకటి ఉంది. అసిస్టెంట్ ఆ సదా జపం అంటే ఆ క్యారెక్టర్కి ఫిక్స్ చేశారు. అంతకుముందు షావుకారు సినిమాకి ఒక క్యారెక్టర్ కావాలి. షావుకారు సినిమాకి క్యారెక్టర్ కావాల్సి వచ్చినప్పుడు ఏం చేశారంటే బాలకృష్ణ అనుకున్నారు. బాలకృష్ణ ముదురవుతాడని చెప్పి చక్రపాణి గారు వద్దన్నారు. బాలకృష్ణ వద్దన్నారు. కొంచెం లేత కుర్రాడు కావాలన్నారు. లేత కుర్రాడు కావాలన్నప్పుడు ఎల్వి ప్రసాద్ గారు ఎక్కడో చూశారు. మరి ఆయన చూసి ఈ పద్మనాభం గారి పేరు సజెస్ట్ చేశారు. అప్పుడు షావుకారులో చిన్న పాత్ర వేశాడు. షావుకారు నుంచి పాతాళ భైరవిలో ఈయన సదా జపం క్యారెక్టరు అక్కడి నుంచి వేశాడు ఆయన. కేవీ రెడ్డి గారు ఈ పనికొస్తాయి ఫేస్ మాస్క్ వేసేసి తిట్టినా కూడా ఆయన మంచి నటుడు గాయకుడు అని చెప్పేసి అర్థమైంది. బాగా ధైర్యంగా పాడతాడు కేవీ రెడ్డి గారు. టాలెంట్ని ఎక్కడ విడిచిపెట్టలే ఆయన. అంచేత దాంట్లో ఆ సదా జపం అనే క్యారెక్టర్ వేశాడు కేవీ రెడ్డి గారు. పాతాళ భైరవి సూపర్ హిట్.